నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ తోటి ఉన్నాము. మీరు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే మీ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేశారని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే పథకాలు ప్రజలకు సరిగా అందట్లేదని అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ సంతోషకరమైన సందర్భంలోనే, సరైన సందర్భంలోనే నేను ప్రమాణ స్వీకారం చేసిన. ప్రభుత్వం మీద బీజేపీ బీఆర్ఎస్ ప్రాపగండా చేస్తున్న సందర్భంలో అనండి, అది ఉత్త అబద్ధాలను ప్రచారం చేస్తున్న సందర్భంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన. సంతోషం. సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఉండడం అనేది నాకు సంతోషం. ఎందుకంటే అది ప్రభుత్వ సక్సెస్ను కూడా జీర్ణించుకోలేక ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం ఉంది, సన్నబియ్యం లాంటి సంతోషకరమైన సందర్భంలో కూడా ఈ సంకనాకే స్టేట్మెంట్స్, తుస్సు బాంబులు వేసే కేటీఆర్ లాంటిది ఏమంటాము ప్రజల పట్ల బాధ్యత లేని, లేకపోతే ఇంకా చెప్పాలంటే పులకేసి టైప్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇలా వాళ్ళకు మెచ్చుకోకపోయినారు. అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అబద్ధాలను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ట్రోలింగ్కి మీరు ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? అది మీ కార్యకర్తలకు ఇచ్చినా కూడా ఇంత మేలు జరుగుతుంది. వాళ్ళని ఇన్ని రోజులు మిమ్మల్ని పట్టుకొని నమ్ముకొని తిరిగినందుకు వాళ్ళని మాత్రం ఎండబెట్టుడు, వీళ్ళు మాత్రం ఫుల్గా నిండుడు, ఆ వచ్చిన అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల దాంతో ఇట్లా ఫాల్స్ ప్రాపగండాలు చేసుకుంటూ ఉండడు. కాబట్టి దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి 170 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 10,000 కోట్ల రుణాలు పొందారు హెచ్యూ భూమి మీద అని చెప్తున్నారు. ఇప్పుడు అందుకనే ఆయనను మంచిగా ఏదైనా ఒక పిచ్చాసుపత్రిలో చూపించాల్సింది. ఇప్పుడు లేకపోతే అయినవి కానివన్నీ కూడా ఆరోపణలు చేసి నీ పరువు తీసుకోకు మిత్రమా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు కూడా 400 ఎకరాల్లో 23 ఎకరాలు ఎవరికన్నా ఒక 1000 కోట్లు తీసుకొని నువ్వు చేసినావని కూడా చెప్పొచ్చు. బట్టగాల్చి మీ దేశానికి వేరే లెక్కేమున్నది? ఇంతకుముందు ఏమన్నారు వాళ్ళు? అది ప్రభుత్వ భూమి కాదు, అది ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు. దాంట్లో జింకలు, ఏనుగులు, మొత్తం నెమళ్ళు ఉన్నాయి, వాటిని ఫారెస్ట్కి ఇచ్చేయాలన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ప్రభుత్వ భూమి కాబట్టి వీళ్ళు తనఖా పెట్టి తెచ్చింది అంటారు. ఫారెస్ట్ భూమి అంటే అయితే మనకు పైసలు ఎట్లు ఇస్తారు? తర్వాత పర్యావరణమే కాదు, ఇదంతా పోవాలంటే మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలని, సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలనే దాని దగ్గర మళ్ళీ అప్పు తెచ్చుకున్న దానికి దీనికి ఎట్లా మళ్ళీ అవుతుంది? అంటే ఒకదానికి ఒక పొంతన లేని వాటితో వాళ్ళు అబాస్పాలవుతుండ్రు. పాపం, ఏం చేయలేము. బీజేపీ ఎంపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు హెచ్యూ భూమి వివాదంలో అంటున్నారు. నేను చెప్పమని రాదు. రేపు ఎల్లుండో మళ్ళీ ఒక్కసారి మీడియా అటెన్షన్ అంతుండి మళ్ళీ బాంబు పేల్చాను తుస్సు అని రాదు. ఇవన్నీ కూడా సజావుగా జరుగుతున్న దాంట్లో ప్రజల్ని డిస్టర్బ్ చేసుడు తప్పితే ఏమిరా బాలరాజు నీ వల్ల అంటే ఏమీ ఉండదు వాళ్ళతో లాభం. దాంతో ఒక చర్చ నిజంగా కూడా ఏమో మనోడేదో బయట పెడితేట్టుంది, ఏదో సీక్రెట్ ఉన్నట్టుందని నేనంటున్నా. ఎవరున్నా ఏదున్నా చట్టానికి న్యాయానికి లోబడి మాత్రమే మనం పనిచేస్తాం. దానికి మించి కోర్టులను, చట్టాలను, న్యాయాలను మించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోదు. ఎలాంటి అవినీతి అక్రమాలు ఉన్నప్పుడు కూడా దాన్ని సహించదు. ఇక చివరి ప్రశ్న, భూములు 400 ఎకరాలకు సంబంధించి భూముల డాక్యుమెంట్లు ప్రభుత్వం మీ పేరు మీదనే ఉన్నాయని డాక్యుమెంట్లు మీడియా ముఖంగా చూపించడం జరిగింది. ఒక హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థిగా హెచ్యూ విద్యార్థులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? హెచ్యూ విద్యార్థులారా, మీకు సంబంధించిన కోరికల విషయంలో మా అధిష్టానం, మా ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నాడు. వీళ్ళిద్దరి మాట, ఈ గులాబీ కమలం మాటలు వినకండి. ప్రభుత్వం మీ పట్ల కన్సోల్గా ఉంటుంది తప్పితే కర్కశంగా ఉండదు. ఎందుకంటే అది ఇందిరాగాంధీ గారు ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి 2,300 కోట్లు, 200-300 ఎకరాలు కేటాయించి దాన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా ఇండియాలో తయారు చేసింది. దానికి అన్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది అనుకుంటే తప్పు. కొట్లాడినాం. ఇంకా ఆ రోజు ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలు మాకు ఈ 400 ఎకరాలు పోతుంది సార్ అంటే 397 ఎకరాలు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు అవసరమైతే ఆ 400 ఎకరాలు కాదు, ఇంకా 400 ఎకరాలు కూడా ఇవ్వగల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు చేసే ప్రాపగండాలో మీరెందుకు అనవసరంగా వీళ్ళ మాట వినకండి. నేరుగా మీరు మంత్రివర్గ ఉపసంఘం ఉంది, దాన్ని సంప్రదించవచ్చు. మీ న్యాయమైన డిమాండ్ అనుకున్నప్పుడు మాకు ప్రభుత్వాందైనా మాకు ఇవ్వమని కొట్లాడే ధైర్యం మీకున్నది, ఆ హక్కు మీకున్నది. ఇవ్వాలన్నా వద్దా అనేది కాంగ్రెస్ ప్రభుత్వమో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో కాదు. డెఫినెట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. మీరు కోర్టుల మీద మీకు న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా కోర్టుల న్యాయాన్ని నమ్ముతాం. దానికి సంబంధించి మీకు అన్యాయం జరుగుతుందని మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి. డెఫినెట్గా విద్యార్థి సంఘాల నాయకులు కానీ విద్యార్థులు కానీ ఏంటంటే వాళ్ళు
మాకు మా యూనివర్సిటీకి మరింత పేరు రావాలి, గొప్పతనం పెరగాలని ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు అయితే మళ్ళీ వాళ్ళు ఇంకో ఇన్స్టిట్యూట్కి పోతారు. కానీ వాళ్ళకున్న ఏదైతే ఆ భూమికి సంబంధించిన కన్సర్న్ ఉందో దాని విషయంలో కేసులు కూడా విత్డ్రా చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ జరుగుతున్న వాటిలో కొంతమంది ప్రొవోకేటెడ్ పీపుల్ అక్కడికి వచ్చి దాన్ని చేసిండ్రు. అది తెలిసిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకున్నాం. కాబట్టి మీ పట్ల ప్రభుత్వం ప్రేమపూర్వకంగానే ఉంటుంది తప్పితే మరొకటి కాదనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.